యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇన్స్పెక్టర్, వీటిని బయటికి వెళ్లే అవకాశం లేని గదిలో వదలండి. సార్, ఈ లెఫ్ట్ సైడ్ లో గది ఉంది కదా సార్, అదైతే సరిగ్గా సరిపోతుంది. గది కూడా చాలా చిన్నగా ఉంటుంది. వాళ్ళు పాములకి దూరంగా ఉండటానికి కూడా అవకాశం ఉండదు. ప్రాణం అరచేతుల్లో పెట్టుకుని విలువెల్లాడుతూ ఉంటారు. గుడ్, కానివ్వండి అయితే. అలాగే సార్. ప్రాణభయం అంటే ఏంటో ఇప్పుడు చూపిద్దాం, పదండి. మామ్, వాడు వస్తున్నాడు అనుకుంటా. మళ్ళీ వస్తున్నాడా? సిగ్నల్ వచ్చేసింది. ఈరోజు ఏ కొత్త టాస్క్తో వస్తాడో ఏంటో. పోలీస్ కేసు అంటే ఉన్న కేసుని క్లియర్ చేస్తారేమో అనుకున్నాను. పెండింగ్లో ఉన్న అన్ని కేసులు మన మీదే తోసి మొత్తం క్లియర్ చేస్తారనుకోలేదు. పృథ్వీ, మన రాత్రి అనుకున్నాం కదా, వాళ్ళకేం కావాలో దానికి సపోర్ట్ చేద్దాం. ఒక్క సీతారత్నం కేసు తప్ప. స్ట్రాంగ్ అవుతుంది మామ్, వస్తున్నాడు అనుకుంటా. సార్. హాయ్, హలో మై డియర్ క్రిమినల్స్, హౌ ఆర్ యూ? ఫైన్. ఏంది ఫేస్లా కొంచెం గ్లో వచ్చినట్టుంది? ఓహో, బిర్యానీ, స్పెషల్ బిర్యానీతో ఫుల్గా ఎంజాయ్ చేసిరన్నమాట. కడుపు నిండితే ఆటోమేటిక్గా గ్లామర్ వస్తుంది. సార్, గ్లామర్ ఏంటి సార్? తిండి తిక్కనా లేక లోపల పేగులు అరుస్తున్నాయి సార్. అవును సార్. వచ్చిన బిర్యానీ కూడా నెలపాలైపోయింది సార్. ఓకే సార్, మదర్ ప్రామిస్. సార్, మీరు చెప్పినట్టే వింటాం సార్. మీరు ఒప్పుకోమన్న కేసులు అన్నీ ఒప్పుకుంటాం సార్. మమ్మల్ని కోర్టుకు తీసుకెళ్ళి శిక్ష వేయించండి సార్. అంతేకాని మాకు ఈ నరకం మాత్రం వద్దు సార్. మీకు దండం పెడతాం సార్, ప్లీజ్. ప్లీజ్ సార్, ఈ టార్చర్ కన్నా కేసులు ఒప్పేసుకుంటే అన్నా కనీసం మాకు బ్రతికే ఛాన్స్ ఉంటుంది సార్. మమ్మల్ని మాత్రం హింసించకండి సార్, ప్లీజ్. వావ్ 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 వావ్, వాట్ రియలైజేషన్. చేసిన తప్పులను ఒప్పుకుంటాం అంటున్నారు సార్. చేసిన తప్పులు చెయ్యని తప్పులు ఏంటి సార్? మీరు కేసు చెప్పండి, ఒప్పేసుకుంటాం. వెరీ గుడ్. ఇన్స్పెక్టర్ గారు. సార్, ఏంది సంగతి? అన్ని కేసులు ఒప్పుకుంటాం అంటురు, కానీ ఇండ్లున్న కేసులల్లా ఎన్నో ఒక లెక్క తప్పుతుంది. అబే, లెక్క తప్పడం ఏంటి సార్? ఒప్పుకున్న కేసులు మోతాదుకు మించి ఎక్కువే ఉన్నాయి కదా. ఆ మించిన మోతాదులనే ఒక కేసు గ్యాప్ కనబడుతుంది. దానికోసం వెతుకుతూ ఉన్నా. అది ఈ ఫైల్లో కనిపించకపోవచ్చు, కానీ మీ కళ్ళల్లో కనబడుతుంది, క్లియర్గా కనబడుతుంది. ఏంటి సార్ మీరు అనేది? ఎస్, మీరు చేసిన అతిపెద్ద తప్పు గిన్నె లేదు, కానీ మీరే చేసిరని నాకు బాగా తెలుసు. అనవసరమైన డ్రామాలు ఆడకుండా గదేందో గుర్తుకు తెచ్చుకొని ఒప్పేసుకోండి. సార్, గుర్తు తెచ్చుకోవడానికి ఏమీ లేదు సార్. అన్నీ ఒప్పేసుకున్నాక మళ్ళీ మాకు టార్చర్ ఏంటి సార్? ఓకే, గిడ మీ మాట నిజమో నా మాట నిజమో అది కూడా తేల్చేస్తే సరిపోతుంది కదా. ఎందుకు ఈ తొక్కలో డిస్కషన్? అసలుకే నాకు పేషెన్స్ తక్కువ, టైం వేస్ట్. ఏమంటారు ఇన్స్పెక్టర్? అదే ఆలోచిస్తున్నాను సార్. మీరు కామ్గా ఇంతసేపు డిస్కషన్ చేస్తున్నారు కదా. యా, గిల్ల కేసుని నేను పర్సనల్గా తీసుకున్నా కదా, గందుకే బహుశా ఇట్లా. సరే, వాట్ ఎవర్. నాకు కావాల్సింది ఇలా కాడ నుంచి బయటికి రప్పించాలి, లేదంటే తెలుసు కదా. అంటే ఇప్పుడేం చేద్దాం సార్ వీళ్ళని? సింపుల్, ఏమున్నది, చంపేద్దాం.
సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? పానం పోయే ముందు ఎవ్వనికైనా సరే చేసిన తప్పులు పాపాలు అన్ని లిస్ట్ అవుట్ అయ్యి కళ్ళ ముందుకు అట్లా వస్తాయంటారు. సో మీ పానం పోయేలోపు ఆ లిస్ట్లో నాకు కావాల్సిన కేసు ఉందో లేదో జాగ్రత్తగా వెతికి ఒప్పుకోండి. ఎసజీ వీళ్ళ సావుకి ఏర్పాట్లు చేయరి. సుధం సచ్చేలోపు నిజం వస్తుందో లేదో. సార్ మీకు దండం పెడతాను సార్. అసలు ఏం చేయబోతున్నారు సార్? సర్ప్రైజ్. సర్ప్రైజా? సావులో కూడా సర్ప్రైజ్ ని పొందడం అందరితో అయ్యే పని కాదు. గా అదృష్టం మీకే దక్కుతున్నది. సార్ మమ్మల్ని చంపొద్దు సార్. హ్మ్? సార్ సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. మీకు దండం పెడతాను సార్. ఎస్ఐజీ గీళ్ళకి ముసుగులో ఇరి. గా సర్ప్రైజ్ ఏందో ఓపెన్ చేయరి. సార్ జెర్సేపు ఆ సర్ప్రైజ్ ని ఎంజాయ్ చేస్తూ పోతే పోతారు, నిజం చెప్తే ఉంటారు. సార్ సార్ మేము నిజమే చెప్తున్నాం సార్. మా మాట నమ్మండి సార్. సార్ మేడం సార్ ప్లీజ్ సార్. మీరైనా అర్థం చేసుకోండి మేడం. సార్ 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 ప్లీజ్ ఇన్ని కేసులు ఒప్పుకున్నాం కదా సార్. ఈ ఒక్క కేసుకి ఏంటి సార్? ప్లీజ్ సార్. సార్ అయ్యో సార్ మేమేం చేయలేదు సార్. సార్ మా మాట నమ్మండి సార్. అది సార్ కూసో. సార్ అన్ని కూసోరా. కేసులు ఒప్పేసుకున్నాం సార్. ఇంకేం లేవు సార్. సార్ ప్లీజ్ సార్ దయచేసి మమ్మల్ని ఏం చేయకండి సార్. వీళ్ళని ఏం చేసినా బుద్ధి రాదు. చంపేస్తేనే కరెక్ట్ వీళ్ళని. మేడం ఎవరు మేడం అది? ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే. మీరు చేసిన పాపాలు తక్కువేం కాదు కదరా. మీ చావులు చూడ్డానికి మీ బాధితులు చాలా మందే వచ్చారు. అందులో అన్నీ మీకు టచ్ ఉన్న గొంతులే కదా. मैडम ये हरामी चोरों को छोड़ना नहीं, मारो इसको. అవు అక్క, ఇద్దరిని తుకడలు తుకడలు నరికి కుక్కలకి నక్కలకి దావతీయాలి. అసలు ఎంతమంది కొంపలు కూల్చారే? ఇంతమంది వచ్చారు. మామ్ నాకీ తెలియకుండా ఎంతమంది కొంపలు నువ్వు కూల్చావు మామ్? ఇంతమంది జనాలు వచ్చారంట. రే సార్ ఈరోజు వీళ్ళు నిజం బయట పెట్టకపోతే మాత్రం అస్సలు వదిలిపెట్టకండి. చేసిన తప్పుకు నరకం అనుభవించి అనుభవించి చావాలి వీళ్ళు. అమ్మ తల్లి, సార్ ఆల్రెడీ చంపడానికి డిసైడ్ అయ్యారు. ఏదైనా ఛాన్స్ ఉంటే ప్రాణాలు కాపాడుకోవడానికి ట్రై చేస్తున్నాం. నువ్వు ఆయన ఎంకరేజ్ చేసి మమ్మల్ని చంపించుకోమ్మా. నీ కాళ్ళకి దండం పెడతానమ్మా ప్లీజ్. పెడదులే కానీ ముందు పద. పద. మేడం మేడం వద్దు మేడం ప్లీజ్ మేడం వదిలేండి మేడం. సార్ ఎక్కడికి తీసుకొచ్చారు సార్? మమ్మల్ని ఎక్కడికి అయిపోయిందా? తీసుకొచ్చారు? వచ్చేసాయి. అయ్యో మేడం 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 ప్లీజ్ మేడం పదండి. మేడం 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 ఎక్కడికి వెళ్ళిపోయారు మేడం? ఏంట్రా ఏం చేస్తున్నావురా? పృథ్వీ
మేడం 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 ఇక్కడ బాగున్నాయి మేడం. సరే పృథ్వీ ఏదో ఒకటి చేయరా. మామ్, నాకు సినిమాలో పాములు చూస్తేనే ప్యాంటు తడిచిపోతుంది. వీళ్ళు లైవ్ లో పెట్టారు మామ్. వామో మామ్, నా పని ఏం కాదు మామ్. వాటిని చూస్తుంటే కాటేసి చాలా రోజులైనట్టు ఓ పట్టు పడదాం అన్నట్టు కాక మీద ఉన్నాయిరా. రే చూసావా, బుస్ 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 అంటున్నాయి. మామ్, నీ పేరు నాగవల్లి కదా, వాటితో నీకు చనువు ఎక్కువ ఉంటుంది. నువ్వు బుస్ బుస్ అను, వెళ్ళిపోతాయి. బుస్ బుస్ అను. అమ్మ తల్లి, నాది కూడా నీ పేరే, నాగవల్లి. కనీసం ఆ పేరుకైనా రెస్పెక్ట్ ఇచ్చి మమ్మల్ని వదిలిపెట్టమ్మా ప్లీజ్. ఈసారి నాగుల చవితికి చిక్కటి పాలు తీసుకొచ్చి వెండి గిన్నెలో పోసి పెడతాను, కడుపు నిండా తాగుతూ గాని. అమ్మా ఇప్పుడు మాత్రం మమ్మల్ని వదిలిపెట్టమ్మా ప్లీజ్ అమ్మా. మామ్, పాలతో పాటు గుడ్లు కూడా తెచ్చి పెడతామని చెప్పు మామ్. అవునమ్మా, గుడ్లు కూడా తీసుకొస్తావమ్మా. మమ్మల్ని ఏం చెయ్యొద్దమ్మా. మామ్, వీటి బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే మన డెడ్ బాడీలు డెలివరీ చేసేదాకా వదిలేలా లేవనిపిస్తోంది మామ్. మరెలా నాన్న, మనం బతికి బయటపడ్డాం. వాడి ముందు అన్నీ ఒప్పుకున్నా ఇంకేదో కావాలంటున్నాడు. ఇప్పుడు వీటి ముందు ఎంత ప్రాధాయపడ్డా కాటేయకుండా ఉంటాయో చెప్పు. మామ్, ఐడియా. చెప్పు చావరా. ఒక ఐడియా చెప్తాను, మెల్లగా వెనకరా. ఏంట్రా అది? జంతువులు కానీ పాములు కానీ మనం ఏమైనా చేస్తామేమో అని రియాక్ట్ అవుతాయి. అదే కదలకుండా శవంలా ఉంటే కాటేసినా పీకేదేమీ లేదని అవే వెళ్ళిపోతాయి. ఎలా ఉంది ఐడియా? బాగుంటే మాత్రం అవార్డు ఇవ్వాలేంట్రా? ఏదో ఒకటి ట్రై చేసి చద్దాం. నాయనో, అలా చూస్తున్నాయంటే కాటేసి కన్నా ముందే ఇలా బిగబట్టిన ఊపిరి ఆగిపోయి చచ్చేలా ఉన్నాను. పడగ దించి పక్కకు వెళ్ళకుండా అక్కడే ఉన్నారంటే కదిలితే కాటేసేలా ఉన్నాయి. రాక్ స్టార్, మనం వదిలిన పాములకు విషం లేదని వాళ్ళకు తెలిస్తే ఎలా? రిలాక్స్ అయిపోతారేమో కదా. రిలాక్స్ అయ్యేంత అవకాశం వాళ్ళకుంటే కదా. దూరం నుంచి చూస్తేనే సగం ప్రాణం పోగొట్టుకుంటారు. ఇంకా పడగ విప్పి కాటేస్తే ఉంటారా? విషయం లేకపోయినా సరే పాము కాటేసిందనే కారణంతోనే చస్తారు వాళ్ళు. అది భయం. అవును మహి, భయాన్ని మించిన విషయం ఏముంటుంది చెప్పు? వన్స్ పాము కాటేసిన తర్వాత పాముకు విషం ఉందో లేదో తెలుసుకునే కంటే ముందు ప్రాణం ఎక్కడ పోతుందోనన్న భయంతో వాళ్ళు పరుగులు పెడతారు. ఎలాగైనా బ్రతకాలి అని ఏం చేయడానికైనా సిద్ధపడతారు. మనకి కావలసిన నిజాన్ని కూడా బయటపెడతారు. ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాం మహి. సరే రాక్ స్టార్, నేను వెళ్ళి ఇక్కడున్న వాళ్ళందరికీ లంచ్ తీసుకొస్తాను. ఓకే మహి. మహి జాగ్రత్త. అత్తయ్య, స్మైలీ, పృథ్వీ నాగవల్లిని కోసం వెతుకుతున్నారు. మా ద్వారా వీళ్ళ జాడ ఎక్కడో తెలియలేదని సైలెంట్గా ఉండరు. ఇప్పుడు నీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. నా గెస్ కరెక్ట్ అయితే వాళ్ళు నాగవల్లి ఇంటి దగ్గర నీ కొరకు కాపు కాస్తారు. వచ్చి నిన్ను క్రాస్ చెక్ చేస్తారు. అర్థమైంది రాక్ స్టార్. వాళ్ళకు వీళ్ళ జాడ కాదు కదా, నాగవల్లి జడలో వెంట్రుకను కూడా దొరకనివ్వను. మీ కష్టాన్ని వృధా కానివ్వను. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. వెళ్ళు. నువ్వు తిరిగొచ్చే సమయానికి వీళ్ళు నిజం చెప్పారనే శుభవార్త వింటావు. ఓకే రాక్ స్టార్, బాయ్ అక్క, వెళ్ళొస్తాను. నువ్వు జాగ్రత్త అక్క. జాగ్రత్త మహి.
అలా ఎంతసేపు మా మాల్ చూస్తారే? ఏముంది ఇక్కడ? పనేమో చెమట తప్ప. బోర్ కొట్టట్లేదా చూసి చూసి? భయంగా ఉంది. చూడకండి అలా ప్లీజ్. కొద్దిగైనా దయ చూపించవచ్చు కదా మా మీద. ప్రాణం తీయటానికి కూడా ఎంత పద్ధతిగా కూర్చున్నారే. ఎంత చెప్తున్నా వినిపించుకోరంటే మీ దగ్గర విషయం ఉందని బిల్డప్ ఇస్తున్నారా? అయినా మా బ్రెయిన్స్ ముందు మీ విషయం ఎందుకు పనిచేయదు తెలుసా? కాకపోతే ప్రజెంట్ సిచ్యువేషన్లో మా బ్రెయిన్స్ పనిచేయట్లేదు అంతే. బ్యాడ్ టైం ఉంటే అలాగే ఉంటుంది. ఒక ముంగి ఎదురైతే మీ పరిస్థితి మాలాగే ఉంటుంది. అప్పుడు తెలుస్తుంది మా నొప్పి. ఈ టెన్షన్తో ఇక్కడే ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ఏంటి నాన్న, తిరిగి చూడలేను. విషయం ఏంటో చెప్పు. నాలో ఉన్న భయం ఓవర్ఫ్లో అయ్యి ప్యాంటు తడిచిపోయేలా ఉంది మామ్. అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళాలి మామ్. ఒరే రే, నాకు చెప్తావేంట్రా? నేనేమైనా పాములను ఆడించేద్దన్నా చెప్పు. మా వాడు బాత్రూమ్కి వెళ్తాడు, పర్మిషన్ ఇవ్వండి అంటే వింటా అనుకుంటున్నావా? రే, అవి కదిలితే చాలరా, బుస్సుని కాటేసేలా ఉన్నాయి. అయ్యో, కనీసం మనస్ఫూర్తిగా పక్కకెళ్ళి పోసుకునే అదృష్టం కూడా లేదే. రే రూటు, నువ్వు మామూలు రూటు కాదురా. రూటు కళ్ళల్లోనే పెద్ద రాటు కడిరా నిన్ను. రే రే, కదలకురా. నేను ఇక్కడ కదులుతున్నాను మామ్. కదిలితే కుండ బద్దలైపోతుంది. మామ్, అవి ఇటే వచ్చేలానే ఊపిరి బిగబట్ట. ఎన్నిసార్లు ఊపిరి బిగబట్టాలరా? మహి ఇంటికొస్తుంది వెళ్తుందని చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళెక్కడున్నారో దానికి తెలిసే ఉండాలి. మహిని పట్టుకుంటే అన్నీ తెలుస్తాయి. చెప్తుందంట ఓ పిన్ని. చంపలు వాయించైనా తెలుసుకుందాం. పిన్ని 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 కారపండి. ఏంటి? వెతకబోయిన మహి ఎదురుపడింది. అదిగో పిన్ని మహి. పద, దానంతు చూద్దాం. అత్తయ్య, స్మైలీ, పృథ్వీ నాగవల్లిల కొరకు వెతుకుతున్నారు. మా ద్వారా వీళ్ళ జాడ ఎక్కడో తెలియలేదని సైలెంట్గా ఉండరు. ఇప్పుడు నీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఏయ్ ఆగో, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడి నుంచి అని అడిగితే ఏం చెప్పనండి. ఆ రాక్ స్టార్ మా అక్క కలిసి మా ఆయన్ని ఆంటీని ఏం చేశారో గాని సడన్ గా పోలీసులు వచ్చి ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇలా నేను రోడ్లు పట్టుకుని తిరిగే బ్రతుకైపోయింది. ఏయ్, నిజం చెప్పు. నాగవల్లి పృథ్వీ ఎక్కడున్నారో నీకు తెలీదు? చెప్పు. తెలీదని ఎవరు చెప్పారు? తెలుసు. రాత్రే వెళ్ళి స్పెషల్ బిర్యానీ పెట్టొచ్చాను. అవునా? కానీ ఇప్పుడు ఉన్నారో పోయారో కూడా తెలీదు. ఆ రాక్ స్టార్ నా మొగుడికి ఆంటీకి చివరి భోజనం పెట్టామని తీసుకెళ్లి పెట్టించారు. ఇప్పుడు చెప్తున్నాను హంస గారు, ఇప్పుడు చెప్తున్నాను, నా వాళ్ళకి ఏదైనా కావాలి
నేను మీ ఫ్యామిలీని వదలను. ఏ ఇప్పుడు అవన్నీ కాదు, ప్రాబ్లం ఎలా క్లియర్ చేయాలో అదే ఆలోచించు. నువ్వు మాకు కోఆపరేట్ చేస్తే మీ వాళ్ళని మేము సేఫ్గా విడిపిస్తాం. నువ్వు అక్కడికి వెళ్ళానంటున్నావు కదా, ఆ ప్లేస్ ఎక్కడో చెప్పు. ఏంటండి నిజమా? మా ఆయన్ని ఆంటీని మీరు సేఫ్ గా విడిపిస్తారా? అదే కదా చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళని బయటికి తీసుకురావటం చాలా అవసరం. ఆయన కోసమే కదా ఈ బ్రతుకు, ఆయన ఉంటేనే కదా ఈ తాళి, ఆయనే కదా సర్వస్వం. అలాంటప్పుడు ఆయన్ని మీరు రక్షిస్తానంటే నేనెందుకండి డ్రామాలు? సరే సరే, ఇంతకీ వాళ్ళు ఎక్కడున్నారు మహి? కళ్ళతో చూడలేదు, కానీ వాళ్ళున్న చోటికి వెళ్ళాను. కళ్ళతో చూడకపోవడం ఏంటి? చూడకుండా నా మొహానికి ముసుగేశారండి. ఎలా చూస్తానింకా?